దిస్ ఈజ్ మంజుల. నేను మీకు ఈరోజు ఒక గొప్ప బుక్ని పరిచయం చేయబోతున్నాను. ఇది రాబిన్ శర్మ అనే రైటర్ రాశారు. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. ఆయన తన ఆస్తులన్నిటిని అమ్మేసి ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారై. ఈ బుక్ చదివేటప్పుడు ఎలాగన్నా దీంట్లో ఉండే విషయాలు అందరికీ చెప్పాలి అని నేను చాలా తపన పడ్డాను. ఇప్పుడు నేను ఎట్లా ఒకట ఈ బుక్ ఇప్పుడు చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాను. ఇప్పటికి వీలయ్యింది నాకు. దీంట్లో ఉండే ప్రతి పాయింట్ మీరు తెలుసుకోవాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి ఈ బుక్ ఆడియో బుక్కే మీకు ఇస్తా ఉన్నాను. ఓకే. కిక్కిరిసిన కోర్టు గదిలో అతను కుప్ప కూలిపోయాడు. ఎవరంటే దేశంలోనే అతి ప్రఖ్యాతి చెందిన న్యాయవాదుల్లో అతనొకడు. న్యాయస్థానంలో తన విజయాలకు ఎంత సుప్రసిద్ధుడో అతని స్థూలకాయం ధరించే $3,000 ఇటాలియన్ సూటుకు కూడా అంతే. అలాంటి వ్యక్తి కుప్పకూలిపోవడం చూసి నేను దిగ్భ్రాంతితో చేష్టలుడిగిపోయాను. ఆ మహానుభావుడు జూలియస్ మాంటెల్ నేల మీద నిస్సహాయుడైన బాలుడిలా పొర్లుతూ చెమట కారుస్తూ వణుకుతున్నాడు. ఆ క్షణం నుంచి ప్రతిదీ స్లో మోషన్లో కదులుతున్నట్లుగా ఉంది. ఇక్కడ ఒక కోర్టు గదిలో ఒక ప్రఖ్యాత న్యాయవాది అనమాట, లాయర్. ఆయన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడే పడిపోతాడు. దాన్ని చూసి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చాలా భయపడతాడనమాట. వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉన్నాడు దీన్ని. ఆ క్షణం నుంచి ప్రతిదీ స్లో మోషన్లో కదులుతున్నట్లుగా ఉంది. భగవాన్, జూలియన్కి ఏదో ఘోరం జరిగిపోయింది. అతని అసిస్టెంట్ అందరూ చూస్తున్న దాన్ని మాటల్లో చెప్పింది. న్యాయమూర్తి కూడా కాసేపు స్టన్ అయిపోయి తర్వాత తన వద్ద ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న ఫోన్లో ఏదో చెప్పింది. నా మడుగు నేను అలా నిర్ఘాంతపై నించోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడే చావకు, అప్పుడే చచ్చిపోయే సమయం రాలేదు, ఇలా చావడం నీకు తగదు అని అనుకున్నాను. అంతవరకు శిలా ప్రతిమలా నించుండిపోయిన కోర్టు జవాన్ ఒక్కసారి యాక్షన్ తీసుకొని పడిపోయిన అతనికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. జూలియన్ అసిస్టెంట్ అతని ఎర్రబడిన మొహంపైకి తన ముంగురులు పడేలా మీదకు వంగి అతన్ని ఓదారుస్తూ మాట్లాడుతుంది. అంటే ఆ కింద పడిపోయిన ఆయన్ని చూస్తూ నీకేం కాదు, నువ్వు క్యూర్ అయిపోతావు అట్లా చెప్తుంది. కానీ ఇవేవి అతనికి వినిపించడు. అది కాన్షియస్లో ఉంటే కదా వినిపిస్తాయి. అతను కాన్షియస్లోనే లేడు అక్కడ. ఇతను అంటున్నాడు, మనకు చెప్తా ఉన్నాడు ఇతను, నాకు జూలియన్ 17 years నుంచి తెలుసు. నేను అతని శిక్షణ కోసం ఎంపిక చేసుకున్న ఒక విద్యార్థిని మాత్రమే. జూలియన్ దగ్గర ఇతను స్టూడెంట్ అనమాట. జూలియన్ అసాధారణమైన తెలివితేటలు కలవాడు. జూలియన్ చాలా ఇంటెలిజెంట్ ఫెలో, చాలా అందగాడు, నిర్భీతికి పేరు పెట్టిన న్యాయవాది. భయం లేకుండా ఏ కేసునైనా తీసుకొని అసాల్ట్గా డీల్ చేస్తారనమాట ఆయన మాంటెల్. నేను ఒకరోజు రాత్రి ఆలస్యంగా పని ముగించుకొని ఆయన గది వైపు వెళ్తున్నప్పుడు అక్కడ అతని డెస్క్ మీద ఉన్న ఒక కొటేషన్ చూడడం నాకు ఇప్పటికీ గుర్తే. విన్స్టన్ చర్చిల్ మాటల్ని ఫ్రేమ్ పెట్టుకోవడంలో జూలియన్ వ్యక్తిత్వం అర్థమవుతుంది. అవి ఏం వర్డ్స్ అంటే, మన భవిష్యత్తుకు మనమే బాధ్యులమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది వర్డ్స్. ఎప్పుడు మన ఫ్యూచర్ ఇలా అయ్యింది, వాళ్ళ వల్ల ఇలా అయింది, వీళ్ళ వల్ల ఇలా అయింది అని అనుకుంటారు చాలామంది. కానీ అది కాదు. మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, అంతే. మన ఎదుట ఉన్న పని మన శక్తికి మించిందేమీ కాదు. దానిలో ఎదురయ్యే కష్ట నష్టాలు మన సహన శక్తికి అతీతమైనవి కావు. మన లక్ష్యం, మన విజయ సంకల్పంపై నమ్మకం ఉన్నంతకాలం మనకు గెలుపు తథ్యం. మనకు ఒక ఎయిమ్ ఉండి మనం వర్క్ చేస్తూ ఉంటే, హార్డ్ వర్క్, మనకు ఎంత వీలైతే అంతవరకు వర్క్ చేస్తూ ఉంటే యూనివర్స్ తప్పకుండా మనకి ఒక పుష్ అనేది ఇస్తుంది అనమాట. మనం చెయ్యలేని పరిస్థితుల్లో ఆ పని చేసేదానికి తగిన వ్యక్తుల్ని మన దగ్గరికి పంపించేస్తుంది యూనివర్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎంత వీలవుతుందో అంత వర్క్ మనం చేయాలి. జూలియన్ కబుర్ల మనిషి కాదు, కార్యసాధకుడు. అతను చాలా కష్టపడి పనిచేస్తాడు. తన వృత్తిలో విజయం కోసం రోజు 18 గంటలు పనిచేస్తాడు. అతని పితామహుడు ప్రముఖ సెనేటర్ అని, అతని తండ్రి ఫెడరల్ కోర్టులో చాలా గౌరవనీయమైన న్యాయమూర్తి అని ఇతరుల ద్వారా తెలుసుకున్నాను. అతను డబ్బున్నవాడు. అతని నుంచి ఇతరులు చాలా ఎక్కువ ఆశిస్తారు. అయితే అతనిలో ఒక గుణం ఉంది. అతని వ్యవహార శైలి అతనిదే. తన పద్ధతిని అతను వీడడు. న్యాయస్థానంలో అతని నాటకీయత అందరెరిగిందే. తరచూ ఆ నాటకీయత పత్రికల అంటే ఫస్ట్ పేజీలోనే వచ్చేస్తుంది అనమాట. జూలియన్ ఏదన్నా చేస్తే పేపర్స్లో ఫస్ట్ పేజీలోనే వచ్చేస్తుంది. ఇతను చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, 18 hours వర్క్ చేస్తాడు. ఇతని ఫ్యామిలీలో అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నవారనమాట. ఇతను బాగా రిచ్ పర్సన్.
ఇతను ధనికులకు చట్టంతో ఆడుకోగల చతురుడు కావలసినప్పుడల్లా ఇతన్ని ఆశ్రయిస్తారు. అంటే బాగా రిచ్ పర్సన్స్ బాగా క్రిమినల్ పనులు చేసేసి దాంట్లో నుంచి బయటపడాలంటే ఇతన్ని ఆశ్రయిస్తారనమాట. అతని వ్యక్తిగత జీవితం కూడా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అర్ధరాత్రి వేళ రెస్టారెంట్లకు అందమైన యువతులతో వెళ్ళడం, తన వినాశక బృందంగా అతనే చాటుకునే మిత్రులతో అతి తాగుడు, పార్టీలు చేసుకోవడం అందరికీ తెలిసినవే. ఆ వేసవిలో అతను తీసుకున్న హత్య కేసులో నా సహాయం ఎందుకు ఎంచుకున్నాడో నాకు ఈనాటికి తెలీదు. అతను చదువుకున్న హార్వర్డ్ న్యాయ కళాశాలలోనే నేను చదువుకున్నప్పటికీ నేనేమంత గొప్ప విద్యార్థిని కాను. నా వంశం ఎలాంటి అభిజాతం కలిగి కాదు. అంటే బాగా రిచ్ పర్సన్ కాదు చెప్పే ఆయన. మా నాన్న నౌకాదళంలో పనిచేసిన తర్వాత ఒక బ్యాంక్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. మా తల్లి సాదాసీదా జీవితాన్ని గడిపేది. హత్య కేసుల్లోని అత్యంత ఉత్కంఠభరితమైన కేసుగా పరిగణించి అందులో అతనితో కలిసి పనిచేసే అదృష్టం కోసం అందరూ ఎదురు చూస్తుండగా అలాంటి కేసులో అతను నన్ను ఎంచుకున్నాడు. తనకు నాలో ఉన్న ఫైర్ నచ్చిందని అతను చెప్పాడు. మేము ఈ కేసు గెలిచామని వేరే చెప్పక్కర్లేదు. తన భార్యను కిరాతకంగా చంపాడనే ఆరోపణ ఎదుర్కొన్న ఆ ముద్దాయి ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది అతని అంతరాత్మ అతన్ని అలా తిరగనిస్తే. అంతే కదా, ఆత్మసాక్షి ఆత్మసాక్షి లేని వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేసి జాలీగా తిరుగుతారు. కానీ అది బయటకు ప్రపంచానికి మాత్రమే. ప్రతి ఒక్కరికి ఆత్మసాక్షి అనేది ఉంటుంది. వాళ్ళని నిలదీస్తుంది. నువ్వు ఇది తప్పు చేసావు అని చెప్తుంది. మీ ఆత్మసాక్షికి మీరు బదులు చెప్పుకోవాల్సింది మీరే. అది చెప్పుకోలేనప్పుడు మీకు డిప్రెషన్ అయిపోతుంది, ఓవర్ థింకింగ్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఆత్మసాక్షికి ఆపోజిట్గా ఏ పని చేయొద్దు ఎవరు కూడా. ఓకే. ఆ వేసవిలో నేను నేర్చుకున్నది చాలా ఉన్నది. అంటే కేవలం ఏ సందేహం లేని చోట లేకెత్తించవచ్చు అనే విషయంలో పాఠం కాదు. అది ఏ న్యాయవాదైనా చేయగలడు. కానీ ఇది విజయం సాధించడం వెనుక ఉన్న మానసిక స్థితికి సంబంధించినది. ఒక అద్భుతమైన న్యాయ నిపుణుడిని దగ్గరగా చూసే అదృష్టం అది. ఈ అవకాశాన్ని నేను పట్టుకోవాలనుకుంటున్నాను అని అంటున్నాడు ఇతను. జూలియన్ ఆహ్వానంపై నేను ఆ సంస్థలో అసోసియేట్గా చేరాను. మా ఇద్దరి మధ్య శాశ్వత స్నేహబంధం ఏర్పడింది. అతని వద్ద అసిస్టెంట్గా పనిచేయడం అంత సులభం కాదని నేను ఒప్పుకోక తప్పదు. ఎన్నోసార్లు నిస్పృహ, విసుగు కలిగేవి. అర్ధరాత్రి ఇద్దరు అరుచుకోవడం మామూలే. అతను చెప్పినట్టే చెయ్యాలి, లేదంటే నా మార్గం నేను చూసుకోవాలి. తాను తప్పు చేయగలడని అతను అనుకోడు. ఇంత అహంభావిగా కనిపించినా ఇతరుల పట్ల దయ అతనిలో మెండుగా ఉండేది. అతను ఎంత బిజీగా ఉన్నా నా భార్య గురించి ఇంకా అడగడం మానేవాడు కాదు. మరో విద్యార్థి ద్వారా నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకొని జూలియన్ నాకు మంచి ఉపకార వేతనం వచ్చేలా ఏర్పాటు చేశాడు. అందరితోనూ పోట్లాటలు పెట్టుకునేవాడన్నది, విచ్చలవిడిగా తిరిగేవాడన్నది నిజమే. కానీ నా మిత్రులు మాత్రం అతను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. అతనితో నిజమైన సమస్య ఏమిటంటే పని అంటే అతనికి ఉన్మాదమే. తొలి సంవత్సరాలలో సంస్థ మంచి కోసం కష్టపడక తప్పదనే సాకుతో రాత్రింబవలు పనిచేస్తున్నట్టు చెప్పేవాడు. వచ్చే శీతాకాలంలో నెల రోజుల సెలవు మీద కేమాన్స్కు వెళ్తాలే అని అనేవాడు. అయితే రోజులు గడిచే కొద్దీ జూలియన్ ప్రతిష్ట వ్యాప్తి చెంది అతనికి పని భారం ఎక్కువయ్యేది. కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి. మంచి సవాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేసే స్వభావం లేని జూలియన్ ఉత్సాహంగా కేసులు చేపట్టి పనిభారం పెంచుకునేవాడు. అరుదుగా విశ్రాంతి తీసుకునేటప్పుడు నాతో తను రోజుకు 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నానని చెప్పాడు. క్రమంగా అతను ఒక విధమైన ఆకలితో దహించుకుపోతున్నాడని నాకు అర్థమైంది. అది మరింత ప్రతిష్ట, మరింత వైభవం, మరింత ధనం కోసం కలిగే ఆకలి. అందరూ ఊహించినట్టుగానే జూలియన్ గొప్ప విజయం సాధించాడు. ఎంతోమంది కలలు కనేవన్నీ అతను సంపాదించాడు. అసాధారణమైన పేరు ప్రఖ్యాతులు, కోట్లల్లో సంపాదన, అత్యంత ప్రసిద్ధులు నివసించే ప్రాంతంలో విశాలమైన భవనం, తన సొంతానికి విమానం, వేసవి విడిదికి ఒక ద్వీపంలో గెస్ట్ హౌస్, వీటన్నిటికంటే అతను ఎంతో మోజుపడి కొనుక్కున్న ఎర్రని ఫెరారీ కారు. అతని పరిస్థితి అందరూ అనుకునేంత గొప్పగా లేదని బహుశా అందరికంటే ముందు నేను గ్రహించాను. అంటే నేను అందరికంటే తెలివిగల వాణ్ణని కాదు. అతనితో అందరికంటే ఎక్కువ సమయం గడిపింది నేనే కాబట్టి ఆ వాలకం మొదట నాకే అర్థమైంది. ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవాళ్ళం కనుక మేమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. అసలు పనివేగం కాస్త తగ్గడం అనే మాటే లేదు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాన్ని మించిన మరో కేసు వస్తూనే ఉండేవి. ఎంత బాగా వాదనకు సిద్ధమైనా జూలియన్కు అసంతృప్తిగానే ఉండేది. దేవుడు దయతలచక న్యాయమూర్తి ఈ మాట అడిగితే ఏం చెప్పాలి?
ఏదన్నా లోపాలుంటే ఎలా? ఒకవేళ న్యాయస్థానంలో కారు హెడ్లైట్ల వెలుగులో బిక్కచచ్చిపోయిన లేడిపిల్లలా నేను ఊహించని పరిణామం ఎదురై అవాక్కైపోతేనో ఇన్ని అనుమానాలు ప్రకటించేవాడు. అందుకే మేము మా శక్తికి మించి నిరంతరం శ్రమ పడుతూనే ఉండేవాళ్ళం. నేను కూడా అతనిలా పని రాక్షసుడినైపోయాను. యావత్ ప్రపంచం తన కుటుంబములతో హాయిగా కాలం గడుపుతున్న సమయంలో మేము కాలానికి బానిసలమై ఒక పెద్ద భవనపు 64 ఫ్లోర్లో కూర్చొని ప్రపంచాన్ని మా గుప్పిట్లో పెట్టుకున్నామని అనుకుంటూ గొప్ప విజయం సాధించేస్తున్నామనే భ్రమలో జీవించేవాళ్ళం. జూలియన్తో కాలం గడిపే కొద్దీ అతను తన శక్తిని పరీక్షించుకుంటున్నాడని నాకు అనిపించింది. అతనికి మృత్యువాంఛ ఉందేమోనని కూడా అనిపించింది. ఎంతకీ సంతృప్తి చెందేవాడు కాదు. చివరికి అతని వివాహం భగ్నమైంది. అతనికి తండ్రికి మధ్య మాటలు నిలిచిపోయాయి. డబ్బుతో కొనగల ప్రతి వస్తువు అతనికి అందుబాటులో ఉన్నా అతను ఆశించినది పొందలేకపోయాడు. ఆ లోటు అతని మనోజగత్తులోనూ భౌతిక జీవనంలోనూ ఆధ్యాత్మిక భావనలోనూ స్పష్టంగా కనిపించింది. 53 ఏళ్ల వయసులో జూలియన్ 70 ఇయర్స్లో అడుగుపెట్టిన వాడిలా ఉండేవాడు. అతని జీవిత దృక్పథం, జీవన శైలి వల్ల అప్పుడే అతని మొహం ముడతలు వచ్చేశాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఖరీదైన ఫ్రెంచి హోటళ్లలో భోజనాలు చేయడం, క్యూబా సిగార్లు కాల్చడం, గ్లాసుల కొద్దీ మందు సేవించడం వల్ల అతను దారుణంగా బరువు పెరిగాడు. తరచూ తన అలసటగా, అనారోగ్యంగా ఫీల్ అవుతున్నానని, అలా ఫీల్ అవ్వడం తనకు ఇంకా చాలా అలసట, చీకాకు కలిగిస్తున్నాయని అనేవాడు. అతను నవ్వే అలవాటును కూడా కోల్పోయాడు. అతనిలో ఒకప్పుడున్న ఉత్సాహ స్థానంలో ఇప్పుడు మరణ సాదృశ్యమైన గాంభీర్యం కనిపిస్తుంది. అతని జీవితంలో ఒక ప్రయోజనం, లక్ష్యం అంటూ లేకుండా పోయాయని నాకు అనిపించింది. ప్రాపంచిక జీవితం, మెటీరియల్ థింగ్స్ అంతా మనకు కొంతవరకే మనకు సంతోషాన్ని ఇస్తాయి. ఆ తర్వాత స్పిరిచువల్ లైఫే మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. అంతేగాని ఈ ప్రాపంచిక మెటీరియల్ థింగ్స్ మిమ్మల్ని ఫుల్ఫిల్ చేయవు. ఎప్పటికీ ఏదో ఒక అసంతృప్తి మీలో ఉంటూనే ఉంటుంది. మీరు మెడిటేషన్ చేయడం వల్ల, ఆధ్యాత్మికంగా ఎదగడం వల్లే మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ మెటీరియల్ థింగ్స్లో లభించే ఆనందం అంతా తాత్కాలికం. ఇది నేను చెప్తున్నాను. అన్నిటికంటే పెద్ద విషాదం న్యాయస్థానంలో కూడా అతను తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం. ఇంతకు పూర్వం తన అద్భుత వాదన పటిమతో అందరినీ ముగ్ధుల్ని చేసిన జూలియన్ ఇప్పుడు గంటల కొద్దీ ప్రస్తుత కేసుకు సంబంధం ఉన్నవి లేనివి విసుగు కలిగించే కథలు, కేసులు అదే పనిగా చెప్తూ గడపడం మొదలుపెట్టాడు. తన ప్రత్యర్థి న్యాయవాది లేవదీసిన అభ్యంతరాలను ఇదివరకు హుందాగా స్వీకరించిన అతను ఇప్పుడు అదే పరిస్థితిలో తనను గొప్ప మేధావిగా పరిగణించే న్యాయమూర్తులకు కూడా కోపం వచ్చేలా వ్యంగ్యం, ద్వేషం ప్రకటించడం ప్రారంభించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జూలియన్ జీవన దీపం అల్లల్లాడడం ప్రారంభమైంది. కేవలం అతని మితిమీరిన పని రాక్షసత్వమే ఈ పరిణామానికి కారణమని అనుకోను. ఇది అంతకంటే లోతైన విషయం, దాదాపు ఆధ్యాత్మికమని చెప్పవచ్చు. తను చేస్తున్న పని పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, అసలు అదొక రకమైన శూన్యం తనలో ఏర్పడిపోయిందని నాతో దాదాపు రోజు అనేవాడు. న్యాయవాద వృత్తిలోకి తన కుటుంబం ప్రోద్బలంతోనే ప్రవేశించిన యువకుడిగా తను ఆ వృత్తిని ఎంతో ఇష్టపడేవాడినని అతను అనేవాడు. చట్టంలో ఇమిడి ఉన్న సంక్లిష్టతలు, మేధోపరమైన సవాళ్లు తనను ఉత్తేజపరచి ఆకర్షించేవని చెప్పేవాడు. సమాజంలో మార్పు తీసుకురావడంలో చట్టానికున్న ప్రభావం, శక్తి తనకు ప్రేరణ కలిగించేవని చెప్పాడు. ఆనాటికి అతను కనెక్టికట్కు చెందిన ధనిక యువకుల కంటే కొంత ఆదర్శ భావాలున్నవాడు. సామాజిక అభివృద్ధిలో, ఇతరుల సహాయపడడంలో తన ప్రతిభను వినియోగించాలన్న తాపత్రయం ఉన్నవాడు. ఈ దర్శనమే అతని జీవితానికి ఒక అర్థాన్నిచ్చింది. అతనికి ఒక లక్ష్యాన్ని చూపించింది. అతనిలో ఆశని చిగుర్చింది. జూలియన్ జీవితం పతనం కావడానికి అతని జీవన శైలి, వృత్తి మాత్రమే కాక వేరే కారణాలు కూడా ఉన్నాయి. నేను అతని సంస్థలో చేరకముందు అతని జీవితంలో ఏదో విషాదకరమైన సంఘటన జరిగింది. అది ఎవరికీ చెప్పుకోలేని సంఘటన అనడం మినహా నా సీనియర్ల నుంచి నేను ఇంకేమీ రాబట్టలేకపోయాను. నోటి దురుసుకు పేరు పొందిన తాగుబోతు జూలియన్ సంస్థలో భాగస్వామి అయిన హార్డింగ్ కూడా ఈ విషయంలో మాత్రం తన పదవి విప్పనని అన్నాడు. ఈ కటిక రహస్యం ఏదైనా కానీ జూలియన్ పతనానికి పరోక్షంగా కారణమైందని నాకు అనిపించింది. నాకు అది తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే కాదు, చేతనైతే అతనికి సహాయం చేయాలన్న ఆకాంక్ష ఉంది. అతను కేవలం నా గురువు మాత్రమే కాదు, నాకు అతి సన్నిహిత మిత్రుడు కూడా. సరిగ్గా ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. జూలియన్కి వచ్చిన గుండె నొప్పి అతని మళ్ళీ
ఈ మాత్యలోకానికి సన్నిహితుడిని చేసింది. ఆ సోమవారం ఉదయం 7వ నెంబర్ కోర్టు గదిలో ఎన్నో హత్య కేసులు గెలిచిన నేలపైన అతను ఒరిగిపోయాడు. ఫస్ట్ చాప్టర్ అనమాట. తర్వాత చాప్టర్ వచ్చి విలక్షణ అతిథి, ఇది 2వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు జూలియన్ వచ్చి అంత వర్కహాలిక్గా ఉన్న జూలియన్ వచ్చి అతను ఏ కోర్టులో అయితే ఎన్నో హత్య కేసులు గెలిచిన అతను ఆ కోర్టులోనే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. ఎందుకంటే ఓవర్గా వర్క్ చేయడం వల్ల, ఓవర్గా డిప్రెషన్ కావడం, ఓవర్ థింకింగ్, ఇదంతా ఓవర్ చేయడం వల్ల తన మైండ్కి రిలాక్స్ లేకుండా పోవడం వల్ల ఇది జరిగింది. అతని జీవన శైలి అంటే కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకోకుండా, నిద్రపోకుండా, పని 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 అని చేస్తూ ఉండడం వల్ల అతనికి సడన్ హార్ట్ అటాక్ అనేది వచ్చింది. ఇప్పుడు 2వ అధ్యాయం. సంస్థ సభ్యులకు అది అత్యవసర సమావేశం. ప్రధాన గదిలోకి ప్రవేశిస్తుండగానే ఏదో గంభీరమైన సమస్యను చర్చించబోతున్నామని నాకు అర్థమైంది. వృద్ధుడైన హార్డింగ్ మొదట ప్రసంగించాడు. నేనిప్పుడు మీకు చెప్పబోయేది నిజంగా దుర్వార్తే. జూలియన్ మాంటెల్ నిన్న ఎయిర్ అట్లాంటిక్ కేసు వాదిస్తుండగా గుండె నొప్పి వచ్చింది. ప్రస్తుతం అతను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు. పర్వాలేదు, పరిస్థితి స్థిరంగానే ఉంది. త్వరలో కోలుకుంటాడని డాక్టర్ చెప్పాడు. అయితే జూలియన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది మీరందరూ తీసుకోవాల్సింది. అతను ఒక సంస్థను వదిలిపెట్టేశాడు. అసలు న్యాయవాద వృత్తినే వదిలేశాడు. ఇంకా ఎప్పటికీ తిరిగి రాడు. అంటే అతను హాస్పిటల్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట జూలియన్. ఇది విని నేను నిర్ఘాంతపోయాను. అతనికి ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలుసు, కానీ పూర్తిగా మమ్మల్ని వదిలి వెళ్తాడని అనుకోలేదు. పైగా ఇన్నాళ్ళు ఇంత కలిసిమెలిసి ఉన్న నాతో మాట మాత్రంగానైనా చెప్పాలని అతనికి అనిపించలేదు. నేను ఆసుపత్రి వెళ్ళినప్పుడు కూడా నన్ను చూడ్డానికి అతను ఒప్పుకోలేదు. నేను కనిపిస్తే చాలు అతను నిద్రపోతున్నాడని, డిస్టర్బ్ చేయకూడదని నర్సులు చెప్పేలా ముందే ఆదేశాలుండేవి. నాతో టెలిఫోన్లో మాట్లాడడానికి కూడా అతను ఇష్టపడలేదు. బహుశా అతను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్న జీవితానికి నేను ప్రతినిధిని కాబట్టేమో. ఎవరికి తెలుసు. ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ప్రవర్తన నన్నెంతో గాయపరిచింది. ఈ సంఘటన జరిగి 3 ఏళ్ళు అయింది. జూలియన్ ఏదో యాత్ర పేరిట భారతదేశానికి వెళ్ళాడన్నది నేను అతని గురించి విన్న చివరి వార్త. తన జీవితాన్ని సరళం చేసుకోవాలని అనుకుంటున్నాడని, కొన్ని ప్రశ్నలు సమాధానాలు అన్వేషిస్తున్నాడని, ఆ వేదభూమిలో అవి దొరుకుతాయని ఆశిస్తున్నాడని అతను తన భాగస్వామి ఒకరితో చెప్పాడని తెలిసింది. తన భవనాన్ని, విమానాన్ని, ప్రైవేటు ద్వీప గెస్ట్ హౌస్ని అమ్మేశాడు. తన ఫెరారీ కార్ని కూడా అమ్మేశాడు. జూలియన్ మాంటెల్ అనే భారతీయ యోగి. దైవం చాలా చిత్రంగా వ్యవహరిస్తుంది అనుకున్నాను. ఈ 3 ఏళ్లలో నేను అతిగా పనిచేసే యువ న్యాయవాది దగ్గర నుంచి అపనమ్మకం పెరిగిన ప్రౌఢ న్యాయవాదినయ్యాను. నాకిప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. చివరికి నేను కూడా జీవితానికి అర్థమేమిటనే అన్వేషణలో పడిపోయాను. దీనికి ముఖ్య కారకులు నా పిల్లలనుకుంటా. నా ప్రాపంచిక దృష్టిని, దానిలో నా పాత్ర పట్ల నా వైఖరిని వాళ్ళు మార్చేశారు. మా నాన్న అన్న మాట నిజం. జాన్, నువ్వు మరణశయ్యపై ఉన్నప్పుడు ఆఫీసులో ఇంకా సమయం గడిపి ఉండవచ్చే అని ఎప్పుడు అనుకోవు. కనుక నేను ఇంటి దగ్గర మరింత సమయం గడపడం ప్రారంభించాను. హాయైన సాధారణమైన జీవితంలో స్థిరపడ్డాను. రోటరీ క్లబ్లో చేరి నా భాగస్వాముల క్లయింట్లను ఆనందపరచడానికి శనివారాలు గోల్ఫ్ ఆడడం మొదలుపెట్టాను. కానీ ఒక విషయం మీకు చెప్పాలి. నేను ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు జూలియన్ ఏమయ్యాడు, ఇన్నేళ్లలో అతను ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను. బహుశా అతను భారతదేశంలో స్థిరపడ్డాడేమో. అది ఎంత వైవిధ్యభరితమైన ప్రదేశం అంటే అతని లాంటి అవిశ్రాంత మనస్కుడికి కూడా పనికి వస్తుంది. లేక నేపాల్లో పర్వతారోహణ చేస్తున్నాడా, కెమాన్స్లో స్కూబా డైవింగ్ చేస్తున్నాడా? ఒకటి మాత్రం నిజం, అతను మళ్ళీ న్యాయవాద వృత్తి జోలికి వెళ్ళలేదు. తన న్యాయవాద వృత్తి నుంచి విరమించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎవరికీ అతని నుంచి ఒక పోస్ట్ కార్డు కూడా అందలేదు. 2 నెలల క్రితం నా ప్రశ్నలకు తొలి సమాధానం లభించింది. నేను ఆ రోజుకు నా చివరి క్లయింట్తో బిజీగా గడిపిన తర్వాత నా చురుకైన అసిస్టెంట్ జెనీవీవ్ నా గదిలోకి తొంగి చూసింది. నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు జాన్, చాలా అత్యవసరమట అని చెప్పింది. నిన్ను చూడంతే వెళ్ళరట అని చెప్పింది. నేను వెళ్ళిపోతున్నాను జెనీవీవ్, అసహనంగా అన్నాను. మిల్టన్ కేసు వాదన సిద్ధం చేసుకోవాలి. ఈలోగా కాస్త టిఫిన్ తిని వెళ్తాను. ఇప్పుడు ఎవరిని చూసే టైం లేదు. తక్కిన వాళ్ళలా ఇతనికి కూడా అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పు. మరీ మొండికేస్తే సెక్యూరిటీకి అప్పగించు. కానీ నిన్ను చూసి తీరాల్సిందే అంటున్నాడు. కాదంటే ఒప్పుకునేటట్లేడు. ఒక క్షణం నేను సెక్యూరిటీని పిలవనా అనుకున్నాను. కానీ నిజంగా ఏదైనా అత్యవసరమైన పనేమో అనుమానం వచ్చి కాస్త ఉదారంగా ఉందామనుకున్నాను.
సర్లే అతను లోపలికి పంపు, నాకు కొత్త కేసు రావడం కూడా మంచిదేగా అన్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఎలా ఉంది, ఇది మీకు నచ్చిందా, ఇంకేమన్నా చేంజెస్ చేయాలో నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.